ఆయన గారికి ఢిల్లీలో కొద్దిగా బాగా పలుకుబడి ఉంది. జాతీయ రహదారులు కూడా చాలా లేచిపోయినాయి. తప్పకుండా నా రహదారులు అన్ని ఉమ్మడి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహాబాద్ కావచ్చు, 2 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ఖమ్మం బాగా నష్టపోయినాయి. కాబట్టి దయచేసి వెంకటరెడ్డి గారు ఇమ్మీడియట్ రెస్టోరేషన్ విత్ ఇన్ 3-4 డేస్లోనే రెస్టోరేషన్ అయిపోవాలి. రోడ్లన్నీ ట్రాన్స్పోర్టబుల్ కావాలి. తర్వాత పర్మనెంట్ రిపేర్స్కి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సీఎం భట్టి గారికి, పెద్దలు బొంగలేటి గారికి, పెద్దలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కలెక్టర్ గారు, కమిషనర్ గారికి, ఎమ్మెల్యేలకు, మీ అందరి ఆఫీసర్లకు, పత్రికా విలేకరులు మీ అందరికి కూడా నమస్కరిస్తూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన సమస్య, ఇది ప్రకృతి సమస్య. ఇది ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాకుండా ఒక ఇంట్లో రాజీవ్ సౌకర్యంలో ముఖ్యమంత్రి గారు ఎమ్మడి ఆ ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నిన్ననే పొంగులేటి గారు కూడా ఆ ప్రాంతంలో 12 గంటల వరకు ఉన్నారు. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తం ఇల్లంతా తిరిగిన తర్వాత మేము కూడా పోతే ఏడుపు వస్తున్నది. అందుకని మీ అందరూ కూడా కోరుతున్నాం, మీరు ఇది ఒక ఆర్పి సేవను ఇవన్నీ కాకుండా ఒక మానవత్వంతో పనిచేసి ఈ ప్రభుత్వం మేమడి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేస్తున్నామనే ఆలోచనతో పనిచేయాలని ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి కష్టాలు ఎవరికి కూడా రాకూడదు. నిన్న టీవీలలో చూస్తుంటే ఎక్కడ చూసినా మున్నేటి వారు ఇవన్నీ చూస్తుంటే తుమ్మల గారు, భట్టి గారు, పొంగులేటి గారు వాళ్ళు చూస్తే మేము కూడా రావాలనుకున్నాం. కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా రోడ్ కట్ అయింది అప్పటికీ హైవే. ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొని వారు బై రోడ్డు ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చి ప్రతి సమస్యను కూడా తీసుకుంటూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ఇది ప్రజాప్రభుత్వం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆఫీసర్లకు మీరు నా డిపార్ట్మెంటు నీ డిపార్ట్మెంట్ అని కాకుండా ఒక వారం రోజులు మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దామని ఈ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 10 నెలలకెళ్ళి ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడ ఏ సమస్య ఉన్నా పిలవకుండా వస్తున్నాడు. ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు ఇలా వెంకయ్య నాయుడు లాంటి మాజీ ఉపరాష్ట్రపతి గారు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపడం జరిగింది. నిజంగా మనందరం కూడా అలాంటి పెద్ద నాయకులు అంటే అంత ఉపద్రవం వచ్చింది. ఇవాళ ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని వేరే జిల్లాలు కొన్ని తప్పకుండా మేము ఆఫీసర్లుగా ఒక బాధ్యతతో పనిచేద్దామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ రోడ్లకు సంబంధించి టెంపరీ రేపటికెళ్ళి రిపేర్ చేస్తూ ఎస్టిమేట్ కూడా వేసుకున్నాం. పర్మనెంట్గా ఎన్ని కోట్లు అయితే దాన్ని కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి చెప్పి దాన్ని కూడా టెండర్ పిలవడం, నేషనల్ హైవే కట్ అయిన దాన్ని ఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో నేషనల్ హైవే చైర్మన్ మోర్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మేము ఆఫీసర్లం, ప్రజాప్రతినిధులం, ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలు మీరు పట్టించుకోకండి. ప్రతిపక్షాల గురించి మీరు మాట్లాడినా ఇవ్వద్దు. ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఈ గత ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ పక్కకు ఒక ట్రైన్ యాక్సిడెంట్లో 30 మంది పిల్లలు ట్రైన్ కింద పడి 30 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు మాంసం ముద్దలైతే 3 కిలోమీటర్లు పోయి పరామర్శించలే అప్పటి ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదలు 2 చనిపోయారు, కొత్తగూడెంలో 3 చనిపోయారు, వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఏకంగా 100 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని వచ్చింది. 3 కిలోమీటర్లు 30 మంది పిల్లలు మాంసం ముద్దలైతే పరామర్శించి ధైర్యం చెప్పని ఆ ముఖ్యమంత్రి ఎక్కడ? మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము మినిస్టర్లం, దాదాపు 5 మినిస్టర్లు ఉన్నాం. మా సీఎం గారి నేతృత్వంలో తప్పకుండా మీకు అండగా ఉంటాం. మేము పనిచేద్దాం, మీరు కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు